హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ అర్థమైపోయింటే నా థంబ్నెయిల్ చూసి, అదే అండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 31st నైట్ది. సో మేమైతే మార్నింగ్ అంతా 31st మార్నింగ్ ఇలా అంతా లేడీస్ అంతా కలిసేసి అన్ని రకాలుగా అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి ట్రై చేసాం. చాలా రకాలుగా అంత బాగా అరేంజ్ చేసామో చూడండి మీరే. ఇంకా చూడండి, న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ డెకరేషన్ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇలా అరేంజ్ చేసాం. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వెనకాల అన్ని రకాలుగా పెట్టేసి హ్యాంగ్ చేసి ఒక బెలూన్స్తో డెకరేట్ చేసేసి మొత్తం పార్టీకి రెడీ షురో అన్నట్టుగానే చూడగానే సూపర్ డూపర్గా బ్యూటిఫుల్గా ఉంది కదండి డెకరేషన్ స్టేజ్ అయితే. సో నెక్స్ట్ అయితే ఇంత చేశాక వెల్కమ్ చెప్తున్నట్టు కూడా ఉండాలి కదా అని ఇలా అరేంజ్ చేయడం జరిగింది. శ్రీనివాసం ఫ్యామిలీ మెంబర్స్కి వెల్కమ్ చెప్తున్నట్టుగా. తర్వాత ఇక్కడ ఇలా 2 స్టాండ్స్ లాగా తీసేసుకొని దానికి చిన్నగా బెలూన్స్ అన్నీ టై చేసి ఆ తర్వాత ఒక స్టార్ లాగా పెట్టేసి 2025 అన్నట్టుగా బోర్డ్ లాగా పెట్టేసి ఆ పక్కనే వెల్కమ్ చెప్తున్నట్టుగా బోర్డు పెట్టి ఇలా అరేంజ్ చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్లో ఎంట్రన్స్ అనేది చూడగానే అదరాలి కదా, అందుకని ఇంత చేశాక ఫోటో బూత్ కూడా ఉంటే బాగుంటుంది అని మాకు అప్పటికప్పుడు అనిపించేసి లేడీస్ అంతా ఇలా అరేంజ్ చేసాం. మొత్తం మొత్తం ఉన్న రౌండ్ సర్కిల్ లాగా ఉన్న వాటికి ఇలా అన్ని ఫ్లవర్స్ లాగా పెట్టేసి వెనక బ్యాక్ డ్రాప్ లాగా పెట్టేసి అలా చేసాం. ఇంత చేశాక ఇంకా మాక్టైల్ పార్టీ ఉండకపోతే ఎలా అనిపించిందండి. సో దానికోసమే ఈ అరేంజ్మెంట్స్ అంతా మాక్టైల్ పార్టీ ఉంది అని చెప్పడం కోసమే ఇలా డెకరేట్ చేసినట్టుగా ఇలా క్రాఫ్ట్ చేసేసి అలా టై చేయడం జరిగింది. సో ఇంత చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్కి మెమొరబుల్గా ఉండాలి కాబట్టి ఇలా అరేంజ్ చేసాం. అంటే వాళ్ళ పిక్స్ తీసుకొని ఫొటోస్ అన్నీ ఫ్యామిలీ వైజ్గా ఇలా పెట్టేసి హ్యాపీ ఫ్యామిలీస్ అంటూ బోర్డ్ని పెట్టేసి వాళ్ళ లైఫ్లో ఈ డేని మళ్ళీ మర్చిపోకుండా మెమొరబుల్గా ఉండాలని ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా మా డెకరేషన్ చేసేసాం. ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అయిపోయింది. ఇలా ఫస్ట్ అయితే డుబ్బు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇచ్చాక యాంకరింగ్ చేశారు కొద్దిగా. ఆ తర్వాత మేము ఎంటర్ అయ్యామండి. ఆ తర్వాత దేవుడి సాంగ్తో ఒక పాప ఎంటర్ అయ్యింది.
వచ్చిన అమ్మాయిలే గెలిచినారు. ఏదో దాంట్లో మనం ఇంటర్నెట్ ప్రూవ్ చేసుకోవాలి కదా. బాగా పిజ్జా ఈ పేటెక్లు నేనే మేస్త్రి. తమ్ముడు సౌండ్ పెట్టి జిప్పర్ బేస్ New Year. Happy స్నేహమే చేసే న్యూ ఇయర్ ఆకాశమే బచ్చాయో దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయో. అన్ని రకాలుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అన్ని రకాల సాంగ్స్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలా అన్నీ జరిగిన తర్వాత ఇక నెక్స్ట్ డిన్నర్ స్టార్ట్ అయిపోయిందండి. సో డిన్నర్ని క్యాప్చర్ చేయడం నాకు కుదరలేదు. సో ఆ తర్వాత మాక్టైల్ పార్టీ అండి స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం ఇది నేను ఎంజాయ్ చేయడం. చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా బాగా కలిపారండి. పిల్లలే కలిపారు, కొంచెం పెద్ద పిల్లలు అబ్బాయిలు. సో చాలా బాగా అరేంజ్ చేశారు, మంచిగా అనిపించింది. మేమైతే ఎంజాయ్ చేస్తూ బాగా తాగేసాం. ఆ తర్వాత నేను చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్లో చెప్పాను కదండి ఫోటో బూత్ అని. ఇలా అందరు ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరం కలిసి ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ది ఫొటోస్ షూట్ చేయడం జరిగిందండి. చూస్తుంటే ఎంత బాగా వచ్చాయో కదండి, అసలు చూస్తుంటే సో బ్యూటిఫుల్ అన్నట్టుగానే ఉన్నాయి. నిజంగా చాలా బాగా వచ్చాయి అన్ని ఫొటోస్. ఆ బ్యాక్ డ్రాప్ కానీ వెనక అన్నీ చాలా బాగా పడ్డాయి, మంచిగా నీట్గా ఎప్పటికీ మెమొరబుల్గా మనకు గుర్తుండిపోయేలా న్యూ ఇయర్ 2025లో అసలు ఎంత బాగా అరేంజ్ చేసామన్నట్టుగానే అనిపించాయండి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఈసారి అయితే చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా అందరూ చాలా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా సూపర్గా వచ్చాయి, అదిరిపోయాయి. ఇంకా చెప్పాలంటే బాబు అయితే నిజంగా ప్రతి డ్యాన్స్ చేస్తున్నాడు, ప్రతి దానికి. వాళ్ళన్న సాంగ్ పాడుతుంటే ఎవ్రీ ఇయర్ లాగానే కవ్యాన్ శ్రీసార్ కూడా సాంగ్ పాడుతుంటే ముందు వెళ్ళి చూడండి ఎలా చేస్తున్నాడు, అలాగే పాడుతా అన్నట్టుగా ఎంత బాగా జరిగిందో అసలు. నెక్స్ట్ అయితే ఇంకా కపుల్ గేమ్స్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ గేమ్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అంటే బెలూన్ని త్రో చేసుకుంటూ వెళ్తుండాలి. మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు ఎవరైతే అయిపోతుందో అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అలా అన్నీ చేశాక ఆ తర్వాత ఇంకా తీన్మార్ డ్యాన్స్ ఉండాలి కదండి ఏ పార్టీకైనా ఏ దానికైనా. సో నెక్స్ట్ అలా తీన్మార్ డ్యాన్స్ అయితే షురూ అయిపోయింది. ఇంకా భలేగా ఇంకా ఏ వైఫ్ హస్బెండ్ అలా ఎవరు లేకుండా అందరూ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిపోయారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ భలే చేసాము ఆ రోజైతే. ఇప్పటికీ నాకైతే అలాగే గుర్తుండిపోయింది. జరిగి కూడా
31st నైట్ జరిగి 2 days 3 days అయిపోయింది. సో నాకైతే ఆ హ్యాపీనెస్ అయితే నాకు తగ్గట్లేదండి, అసలు పోవట్లేదు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో మేమైతే. అసలు ఈసారి ఇంకొకటి ఏం చెప్పాలి అంటే మా హస్బెండ్ గురించి చెప్పాలి. ఎప్పుడు ఇంతగా ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. ఆయన డ్యాన్స్ అంటేనే చాలా దూరం ఉంటారు, కానీ ఈసారి మాత్రం అలా కాదు, స్టార్టింగే అలా వచ్చేసారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఎండింగ్ వరకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. నాకు కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను మిస్ అవ్వకుండా దాన్ని క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇంకా మా లేడీస్ సాంగ్స్ చూడండి, ఇంకా ఎలా తీన్మార్ చేసేస్తున్నామో మేము కూడా భలే ఎంజాయ్ చేసేస్తున్నాము. అసలు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం టోటల్ ఫ్యామిలీ మెంబర్స్, మా శ్రీనివాసంలో ఉన్న ఫ్యామిలీస్ అందరు కలిసి మేము ఇలా తీన్మార్ కాదు పార్టీ అయితే ఎంత బాగా అరేంజ్ చేసుకున్నామో, ఆ పార్టీని అంత సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మీరే చూడండి. జెంట్స్ అందరు కలిసి ఇలా పుష్ప డైలాగ్ చెప్పడం ఒక ఎఫెక్ట్ లాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకేముందండి, ఇంకా న్యూ ఇయర్ టైం వచ్చేసింది, 12 అయిపోయింది. సో మేమంతా అపార్ట్మెంట్ ముందుకెళ్ళిపోయి ఇలా క్రాకర్స్ని అలా పెయింట్ చేసి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేస్తే 2025 అంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలము అందరం అల్లా ఎంత భలేగా అనిపించింది ఆ డే అయితే. అసలు ఆ నైట్ ఎలా గడిచిపోయిందో తెలియదండి, అంత బాగా అంత ఎంజాయ్ చేస్తూ గడిచిపోయింది. అసలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ మేము వెల్కమ్ చెప్తున్నామో న్యూ ఇయర్కి 2025కి. ఈ 25ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో పార్టీని చూడండి. అయితే ఇలా 4 types ఆఫ్ ఫ్లేవర్స్తో కేక్ అరేంజ్ చేసామండి అందరికీ. అంటే ఇంకా ఉండాలి, పిల్లలు కూడా అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కట్ చేయాలని చెప్పేసి ఇలా పిల్లలందరినీ గ్యాదర్ చేసేసి వాళ్ళతో కేక్ కటింగ్ని ఇలా చేసాం, అరేంజ్ చేసాం. సో మాకైతే నిజంగా చాలా బాగా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ, కేక్ అంటేనే ఎవరు దూరం ఉంటారండి, పిల్లలందరూ వచ్చేసారు బాగా కట్ చేయడము. ఇంకా చెప్పాలంటే బాబు ఫుల్ హ్యాపీ. అసలు టైం 1 అవుతున్నా కూడా బాబు అయితే నిద్రపోవట్లేదండి. అసలు ఆ రోజు నైట్ అయితే నాకైతే భలే అనిపించింది. అసలు ఏంటి వీడు అసలు నిద్రపోకుండా ఇంత ఇన్వాల్వ్మెంట్, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వాడు డ్యాన్స్ చేస్తూ వాడి పర్ఫార్మెన్స్, వాడి ఇన్వాల్వ్మెంట్ నాకైతే కళ్ళకు అసలు నిజంగా నాకు లైఫ్లో ఒక పెద్ద బిగ్ మెమొరబుల్ అని అనుకోవాలండి. నేనైతే ఇది మర్చిపోలేనండి. చూడండి వాళ్ళ అన్నతో పోటీ పడి మరీ కట్ చేస్తున్నాడు వాడు. అసలు నిజంగా ఏ పిల్లలు కూడా తగ్గేదే లేదన్నట్టుగా కేక్ కటింగ్ అలా చేసేస్తూ అందరం షేర్ చేసేసుకొని తినేసి చాలా ఎంజాయ్ చేస్తూ పిల్లలం పెద్దలం ఏ భేదాలు లేకుండా, ఏ తారతమ్యాలు లేకుండా అందరం ఫుల్గా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేసాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మేము బాగా మునిగి తేలిపోయాము. ఎంత ఎంజాయ్ చేసామో ఆ డేని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా సూపర్గా, ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా జరిగింది. మా ఎంజాయ్మెంట్ అయితే ఎక్కడ తగ్గలేదు. చూడండి, చూస్తున్నంతసేపు అసలు చేస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తూ ఇంకా చేయాలి అన్నట్టుగానే ఉంది మా ఎంజాయ్మెంట్ అయితే.
2025 అనేది అందరికీ అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ అందరికీ హ్యాపీగా అన్నీ చేకూరాలని కోరుకుంటున్నానండి. మా అయితే ఆ డే అయితే మాకైతే చాలా చాలా బాగా 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 ఎంజాయ్ చేసి సూపర్గా అందరి ఫేస్లో ఆ హ్యాపీనెస్ని అయితే క్యాప్చర్ చేసుకోగలిగాము. ఆ మెమొరీస్ని అయితే దాచిపెట్టేసుకున్నాము. ఆ డే అయితే అలా గడిచిపోయింది. మాకు 31st నైట్ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేసి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను. బాయ్.